ఇందులో ఎవరిని గాయపడ్డారంటే ఒరిజినల్ సింహం ఎవరండి? అందరూ సింహాలే, అందరూ గాయపడతారు. సో గాయపడే సింహం. ఓకే, చాలా సీరియస్ మ్యాటర్ అన్నారు, అందుకనే దానికి అలా రౌండప్ కూడా చేశారు. సో ఇంకా ఎన్ని షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి? May 1st రిలీజ్ ఆల్మోస్ట్. ఇప్పుడు షూటింగ్స్ రిలీజ్ డేట్ ఉన్నాయని కొన్ని అయ్యే ఉన్నాయి సార్. లేదు ఇక్కడ సో మెనీ పీపుల్, ఎక్స్ట్రాడనరీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇట్ కెన్ బి కశ్యప్, పవన్, సాధినేని, లాట్స్ ఆఫ్ గుడ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దీంట్లో అసలు ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డ్. ఓకే, సినిమాలో ఉన్న కంటెంట్ ఒక పక్క అయితే ప్రమోషన్ ఇంకో పక్క. ఇప్పుడు వరకు చూస్తే ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు సార్. ఒకప్పుడు అలా కాదు, సెలబ్రిటీస్ వచ్చి మూవీని ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పటికి ఏం మారిందంటారు సార్? కాదు, ఇప్పుడు ఐ టెల్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాదేదో ఇంటర్వ్యూ అయిన తర్వాత తరుణ్ మీ అందరం నుంచినప్పుడు తరుణ్ సెడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది, ఇట్స్ గోయింగ్ నైస్ వైబ్స్ అని. ఐ టెల్ యూ, సినిమాని బట్టి ప్రమోషన్, ఓకే, కంటెంట్ని బట్టే ఇంటెంట్ వస్తుంది. సినిమా బాగుందని మేమందరం కూడా ప్రకటనగా నమ్మాం, అండ్ వీఆర్ ఎంజాయింగ్ ది ఫిల్మ్. సో ఆ అవుట్కమే ఇది. సో అదేంటంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్కి కాన్ఫిడెన్స్కి ఒక పొర తేడా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ లైకింగ్ ఎవ్రీథింగ్ యూ మేక్. మన ఒక్కరికే నచ్చుతుంది, రుద్దుతాం. కాన్ఫిడెన్స్ ఈజ్ ఇప్పుడు తనకి ఇండివిజువల్గా నచ్చింది, తనకి నచ్చింది, అందరికీ నచ్చింది, మేము అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం కాబట్టి మా బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది. సో పబ్లిసిటీ నేను ఐ డోంట్ బిలీవ్ విపరీతంగా పబ్లిసిటీ చేసేస్తే ఆడుతుంది, లేకపోతే ఆడదు. అది అసలు ఆ కాన్సెప్ట్ నమ్మను నేను. బట్ నాకు తప్పదు, నాకు తెలిసిన ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నాకు అలాగే చెప్పగలను, నాకు అదే తెలుసు. ఒక అందమైన అమ్మాయి ఉంది, కాదు అంటే నాకు అదే వచ్చి అలాగే చెప్పగలుగుతారు. అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. నేను రోజుకి వారానికి సరిపడి మాట్లాడుతూ ఉంటా. సో ఇక్కడ ఏంటంటే ఒక అందమైన అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. సీరియస్లీ, దిస్ అ సీరియస్ ఫీల్ ఐ వాంట్ టు టెల్ యూ. నాకు పెద్ద అందంగా అనిపించిన అమ్మాయి నెల రోజులకు ఒకసారి రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తుంది. రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తాం కానీ అమ్మాయి మీద మనం ఇష్టపడం. ఆ వారానికి ఒకసారి అందమైన అమ్మాయి ఫోన్ చేస్తుంది, దానికోసం వెయిట్ చేస్తాం. అలాగే చిక్కడపల్లిలో ఒక పోస్టర్ వేసినా సినిమా పోస్టర్ బాగుంటే అది చూసి వెళ్తాం. మన ఇంటి దగ్గర 5 పోస్టర్లు వేసినా చూసి వెళ్ళాం. ఓకే, సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ సార్. తరుణ్ సార్కి బాగా అర్థమైనట్టు. బ్యూటీ ఏంటి చెప్పనా, వాళ్ళకి ఆన్సర్స్తో సంబంధం ఉండదు. ఈ క్వశ్చన్ కాదు, ఇంకేమి నా దగ్గర నన్ను ఎక్కడ నేను అసలు కాళ్ళు ఇలా జాపుదాం, ఎంత ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ చెప్పా. అసలు అమ్మాయి నాకు రాము గారిని గుర్తు చేసిన తరుణ్. లేదంటే ఇంకా మీరు అలా వెళ్తూనే ఉంటారని చెప్పి నేను అలా మా కొన్ని అంత బాగా తెలుసా నేను ఎలా వెళ్తాను అంటే ఇదివరకు మనం ఇంటర్వ్యూ చేశాం కదా, అప్పుడు ఇలా వెళ్ళలేదు. లేదు సార్, అప్పుడు ఇంకా బాగా వెళ్ళారు మీరు. నేను మర్చిపోతుంటా, ఇప్పుడు వెళ్తుంటాగా.